ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ వర్షం సాక్షిగా మంచి ఆడియో సక్సెస్ సాధించింది. అలాగే ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలబడుతుందనే గట్టి నమ్మకం నాకుంది. ఈ నెల 13న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఎలాగైతే ఆడియోని హిట్ చేశారో అలాగే ఈ మూవీని హిట్ చేసి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి నాకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటూ, ఈ వర్షం సాక్షిగా ఆ టైటిల్లోనే చాలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. నాకు డైరెక్టర్ రమణ ఇంతకుముందు పరిచయం ఉంది. మేము పనిచేసిన సినిమాలకి అతను కూడా అప్పుడు టెక్నీషియన్గా వర్క్ చేశాడు. తను కాన్సెప్ట్ చెప్పాడు. డెఫినెట్గా ఒక చిన్న సినిమాలకి, తక్కువ బడ్జెట్లో చేసే సినిమాలకి కాన్సెప్ట్ చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. ఈ సినిమాకి కూడా ఆ కాన్సెప్ట్ చాలా పెద్ద పాయింట్ అవుద్ది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అతనికి మంచి ఫ్యూచర్ రావాలి. అలాగే మా బ్రదర్ అంటే యాక్చువల్లీ వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం కలిసి వర్క్ చేసాం. నాకు తనలో ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు షూటింగ్ దగ్గర మేము ఎన్ని చెప్పినా అసలు సెకండ్ థాట్ లేకుండా ఎప్పుడు పనిచేసేవాడు. ఆ పాజిటివ్ ఎనర్జీతోటే ఎలాంటి సినిమాలు వచ్చిన సక్సెస్లకి, ఫెయిల్యూర్లకి అతీతంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళే గ్రేటెస్ట్ పీపుల్ ఇండస్ట్రీలో. సో తను అదే కాన్సెప్ట్లో ముందుకు వెళ్తున్నాడు. సో అలాంటి అవకాశం రావడం కూడా చాలామందికి, చాలా తక్కువ మందికి వస్తుంది. ఈరోజు ఒక పెద్ద సినిమాకి ఒక పెద్ద హీరోలు ఎంత ఫీడింగ్ ఇస్తున్నారో ఇలాంటి బిజీగా ఉండే హీరోల వల్ల కూడా ఇండస్ట్రీకి అంతే ఫీడింగ్ జరుగుతుంది. అప్పట్లో చాలా చిన్న సినిమా అనుకున్నాను, ఎందుకంటే తెలుగులో తీసింది భైరవి. కానీ అదే భోజ్పూరిలో ఖిలాడి నెంబర్ 1 ఏదో ఉంది, అది చాలా పెద్ద హిట్. నేను ఢిల్లీలో 2-3 సార్లు చూశాను. చాలా విపరీతమైన జనం. అంటే నాకు అప్పుడు చేసింది తెలుగులో అంత ఇది లేకపోయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అయితే ఇప్పటికీ నా లెక్కలో అది చాలా చిన్న సినిమానే అనుకుంటున్నాను, ఇంకా తెలుగులో పెద్ద ఇక్కడ అది ప్రాచుర్యం పొందలేదు. సరే, మనవాడు తర్వాత ఈ వర్షం సాక్షిగా అన్న సినిమా తీశాను. అంటే ఈ వర్షం అంటే నాకు మొదటి నుంచి కూడా నేను చేస్తున్న వృత్తిపరంగా నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ని, ఇరిగేషన్కి సంబంధించినటువంటి నేను అడ్వైజర్ని తెలంగాణ గవర్నమెంట్, కాబట్టి ఈ వర్షంతో నాకు సంబంధం ఉంది. ఈ వర్షం సాక్షిగా ట్రిపుల్ ప్లాటినం డిస్క్. సో నిజంగా సాంగ్స్ చాలా బాగున్నాయి. 3-4 సాంగ్లు అనిల్ గారు మెలోడీ సాంగ్స్ కానీ చాలా బాగా ఇచ్చేశారు. కాబట్టి ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. సో నేను కూడా దీంట్లో మంచి క్యారెక్టర్, నేను, వేణు, ధనరాజ్ అందరం మంచి క్యారెక్టర్ చేసాం ఈ సినిమాలో. కాబట్టి మా అందరికీ మా మీడియా బ్లెస్సింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్బారెడ్డి అన్న మంచి ప్రొడ్యూసర్, మంచి అక్కడ భోజ్పూర్లో మంచి సినిమాలు తీసిన వ్యక్తి, తెలుగులో ఫస్ట్ టైం తీస్తున్నారు. సో ఆయన కూడా ఈ సినిమా బాగా మంచి పేరు తేవాలని, మంచి హిట్ అవ్వాలని. రమణ గారు ఎప్పటి నుంచో పరిచయం, ఆయన అసోసియేట్ చేసే దగ్గర నుంచి నాకు మంచి పరిచయం, పిలిచి నాకు మంచి వేషం ఇచ్చారు. సో ఇద్దరికి, రమణ గారికి, సుబ్బారెడ్డి గారికి ఈ సినిమా, మా అందరికీ, మా యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడియో మంచి సక్సెస్ చేశారండి. ఆల్రెడీ మంచి సాంగ్స్ ఇచ్చారు, చాలామంది చెప్తున్నారు బాగున్నాయి సాంగ్స్ అని. ఈ ఆడియోలో మా బ్యాచ్ కూడా చిన్న కోరస్ పాడామండి. ఇప్పుడు పాడండి, ఎవరు కంగారు పడద్దు. మంచి కోరస్ పాడే అవకాశం ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే సినిమా కూడా బాగుంటుందండి. మంచి సినిమా, ఒక మంచి ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు, అలాగే మంచి దర్శకుడు రమణ మొగిలి, మంచి కథ అందించిన ముకుంద్ పాందే, అలాగే మన సంగీత దర్శకుడు చాలా మంచి మ్యూజిక్ అందించాడు అనిల్ గోపిరెడ్డి. ఈ వర్షం సాక్షిగా నాకు రమణ గారు కథ మొత్తం చెప్పారు. ఒక సున్నితమైనటువంటి ప్రేమ కథ, ఒక మంచి గుండె తడి నిండినటువంటి ఒక క్లైమాక్స్, వర్షం అన్నదానికి తగ్గట్టుగా ఒక మంచి గుండె తడి. నాకు కథ చెప్పినప్పుడే బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో రమణ గారు ఇప్పుడే పరిచయం, ప్రొడ్యూసర్ గారు కూడా ఇప్పుడే పరిచయం. కానీ అనిల్ సకలకళ వల్లభుడు, తన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సో అతనిలో ఒక మంచి మెలోడీ యాంగిల్ ఉంది, మంచి ట్యూన్స్ ఇచ్చారు. నేను రాసిన 2 పాటలు నాకు హృదయానికి దగ్గరైనవి. అందులో ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే మనసా పొలమారకే అన్న పాట మరీ నాకు ఇష్టపడి రాసుకునేటువంటి పాట. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమా. ఎంత ఫీల్ ఉంటుందంటే, ఒక లవర్ బాయ్ వరుణ్ సందేశ్, ఒక అందమైన హీరోయిన్ హరిప్రియ,
వీళ్ళిద్దరూ ఉంటేనే ఆల్మోస్ట్ రొమాంటిక్గా ఉంటుంది. వీళ్ళకి తోడు వర్షం కూడా ఉంటుంది. వర్షం, వరుణ్ సందేశ్, హరిప్రియ వీళ్ళ ముగ్గురు కలిస్తే ఎంత రొమాంటిక్గా ఉంటుందో అనేది ఈ సినిమాలో మీరు చూడొచ్చు. ఖచ్చితంగా మా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాకి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత మంచి లవ్ ఫీల్ ఉంది, మంచి మెలోడీస్ కావాలి, ఎవరైతే బాగుంటుందో అనుకున్న టైంలో మా మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ గారు, యాక్చువల్లీ అంతకుముందు నాకు ఫ్రెండ్, కథ అంతా తనకి క్యాజువల్గా చెప్పాను నేను. అనిల్ ఒక కథ చేస్తున్నాను, వరుణ్ సందేశ్ గారు ఓకే అన్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఓకే అంటే నీకు సినిమా ఇవ్వడానికి నేను మామూలు అనుకుంటున్నాను, నువ్వు ఒకసారి కథ విను, నువ్వు ఓకే అంటే నేను చేస్తాను అని చెప్పాను. మేము ఈ వర్షం సాక్షిగా సినిమా స్టార్ట్ చేసి మంచిగా షూటింగ్ అయిప్ చేసుకొని రిలీజ్కి వచ్చి ఆడియో ఫంక్షన్ చేసాము. ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత, ఆడియో ఫంక్షన్ ముందు ఈ వర్షం సాక్షిగా వేరు, ఆడియో ఫంక్షన్ తర్వాత ఈ వర్షం సాక్షిగా వేరు. దీనికి కారణం మా అనిల్ గోపిరెడ్డి గారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మ్యూజిక్. ఇంకా మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ విషయానికి వస్తే, కథ ముకుంద్ పాండే అండ్ మాటలు మన రామస్వామి గారు, అడిషనల్ స్క్రీన్ ప్లే రాజేంద్ర భరద్వాజ్ నా మిత్రుడు, చాలా రోజుల నుంచి నాతో జర్నీ అవుతున్నాడు. భోజ్పూర్ సినిమాలో నేను చేసినప్పటి నుంచి మా వెనకుండి నడిపించే మా కిషోర్. ఇక్కడికి రావడానికి కారణం, ఇంత ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చేదానికి కారణమైన మా తమ్ముడు సతీష్ అండ్ మా మామ, మా అన్న శరత్ అండ్ భువనేశ్వర్ రెడ్డి, మా బామర్ది సునీల్, మోహన్ రావు, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా సినిమాలో ఆర్టిస్టుల విషయానికి వస్తే, నాకు చాలా దగ్గరగా, నేను తమ్ముడు అని పిలుచుకుంటా, మా ధనరాజ్, వేణు, చంద్ర చాలా సపోర్టివ్గా నన్ను నడిపించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా నేను యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడే షో చేశారు కొన్ని రోజుల క్రితం. సో సినిమా చూశాను, వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే, సినిమా చేయడం కన్నా ఇప్పుడు ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అయింది ఫర్ ఫిల్మ్, ఎస్పెషలీ స్మాల్ ఫిల్మ్స్ అనే దానికి. ఇట్ హ్యాస్ టు రీచ్ ద పబ్లిక్. అండ్ నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కొంతమందికి అసలు రిలీజ్ అయినని కూడా తెలియదు. సో ఈ సినిమా మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి భయ్య, ఆయన చాలా ఆయన సైడ్ నుంచి నాకు ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కూడా నాకు తెలుసు. అయినా కానీ ఆయన అద్భుతంగా, నేను ప్రమోట్ చేయకుండా అయితే ఈ సినిమా నేను రిలీజ్ చేయను తమ్ముడు అని చెప్పి నాకు ఇచ్చిన మాట ఆయన ఇప్పటిదాకా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమా కూడా మంచి రిలీజ్ అండ్ మంచి థియేటర్స్ తెప్పించారు ఆయన చాలా కష్టపడి. అండ్ సో December 13 ఈ సినిమా ముందుకు రాబోతుంది. అండ్ మేమంతా, మా టీం అంతా మెయిన్ థియేటర్ సంధ్య ఇచ్చారనమాట. సో సంధ్య థియేటర్కి మేమంతా మార్నింగ్ షోకి వెళ్తాం. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అనిల్ గోపిరెడ్డి, ఆయన చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఇందాక చెప్పినట్టు నీ నవ్వు తారలే అనే సాంగ్ టాప్ 10 చార్ట్స్లో ఉందన్నమాట రేడియోలో. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్. అండ్ అంతా ఇట్స్ ఆల్ పాజిటివ్. అండ్ ఈ సినిమా ఐ హోప్ దట్ ఇట్ గివ్స్ మంచి సక్సెస్. అండ్ మా ప్రొడ్యూసర్కి ఈ వర్షం సాక్షిగా డబ్బులు వర్షం కురవాలని నేను కోరుకుంటున్నాను.